ఒరే మాధవా, నీ తెలివితేటలు అద్భుతం, అమోఘం. అమ్మయ్య, ఆ షాపింగ్ బ్యాచ్ నుంచి తప్పించుకున్నావు. లేకపోతే నన్నే బుక్ చేద్దాం అనుకుంటారా? వాళ్ళతో వెళ్ళుంటే ఆ రాక్షసి భూమి పెట్టే టార్చర్ని తట్టుకోలేక చావాలి. ఇప్పుడు భలే తప్పించుకున్నావురా మాధవా. ఏంటి డాన్స్ ఆపేశారు? వేండి, చాలా బాగా చేస్తున్నారు. డాన్సా? డాన్స్ కాదే, దోమలు ఎక్కువ ఉన్నాయని కొడుతున్నాను. అది మీకు డాన్స్ లా అనిపించిందా? ఓహో, దోమల్ని కొట్టడానికి కూడా డాన్స్ లాగా చూపించొచ్చని నాకిప్పుడే అర్థమైందండి. ఎందుకేంటి సంగతి? ఇంకా వెళ్ళిపోలేదా? మళ్ళీ ఇలా వచ్చారు? తమరికి అర్జెంట్ పనుండి కూడా ఇంట్లో కూర్చొని దోమలు ఎలా కొట్టుకుంటున్నారో చూద్దామని మళ్ళీ వచ్చాను. ఏదో అర్జెంట్ పని, ఆవకాయ అంటూ కబుర్లు చెప్పారు. ఉందండి, వెళ్తాం. ఇలా చెప్పగానే అలా వెళ్ళిపోతారా ఏంటి? నిజం చెప్పండి, షాపింగ్ నుంచి తప్పించుకోవడానికే కదా పనుంది, పనసకాయ ఉందని ఏవేవో కబుర్లు చెప్పారు. మగవాళ్ళ మాటలు మీ ఆడవాళ్ళకి ఎప్పుడు అర్థం కావా? కబుర్లు బోరులు అనుకుంటూ. నిజంగానే నాకు పని ఉందండి. అయ్యో, అంత సీన్ లేదు. మీకంత అర్జెంట్ పని ఏమీ లేదని నాకు బాగా తెలుసు. మర్యాదగా షాపింగ్ కి బయలుదేరతారా లేదా? అదేంటి బయలుదేరతారా లేదా అని బెదిరిస్తారు? అవును, మరి మొదట బతిమాలుతాం, విరకపోతే బెదిరిస్తాం. మీరు బెదిరించినా సరే నేనైతే రాలేనండి. సరే అయితే నేను కూడా నిజం దాచలేనండి. ఏం నిజం? మీరు నా పట్టీలు తాకట్టు పెట్టుకోవాలనుకున్న నిజం. అయ్య బాబోయ్, ప్రతిదానికి మీరు ఇలా మూడేస్తారేంటి? ఇప్పుడు చెప్పండి, వస్తున్నారా లేకపోతే ఈ పట్టీల గురించి అందరికీ చెప్పేమంటారా? వద్దులేండి బాబు, పదండి వెళ్దాం. అది అలా రండి, దారికి రండి. ఈ మహాతల్లి ఇప్పుడే చొక్కాలు చూపిస్తుంది. ఇక రేపు పెళ్ళైతే నా దుమ్ము దులిపేస్తున్నా ఏంటో దేవుడా. ఏంట్రా, ఏదో పనుందని చెప్పావుగా, మళ్ళీ ఏమైంది? పనులెన్నున్నా ఫ్యామిలీయే ముందని భూమి నా కళ్ళు తెరిపించిందక్క. అందుకే మీతో పాటు వస్తున్నాను. పోనీలేమ్మా, పెళ్లి కాక ముందు నుంచే వాణ్ణొక దారిలో పెడుతున్నావు. పెళ్ళయ్యాక కూడా ఇలాగే చెయ్యాలి. వీడికన్నీ నువ్వే నేర్పించాలమ్మా. అలాంటివన్నీ నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను కదా. అబ్బో, ఈవిడిగారు ఆకాశం నుంచి దిగొచ్చారు. ఈవిడిగారు నేర్పిస్తే నేను నేర్చుకోవాలా ఏంటి? సరే సరే, ఇక బయలుదేరదామా? కుటుంబం అంతా కులాసాగా షాపింగులకు బాగానే వెళుతున్నారు. మనల్ని కూడా తీసుకుని వెళితే వాళ్ళ సొమ్మేమన్నా పోతుందా? మనం కూడా వెళ్తే వాళ్ళ సొమ్మేం పోదమ్మా, వాళ్లతో పాటు మన ప్రాణాలు కూడా పోతాయి. ఏం మాట్లాడుతున్నావే? ప్రాణం పోవడం ఏంటి? షాపింగ్కి వెళ్తున్నామని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ అట్నుంచటే శ్మశానానికి వెళ్తున్నామని వాళ్ళకి తెలీదు. అమ్మో, ఏదో పెద్ద కుట్ర వేసినట్టున్నావు. ఇంతకీ ఏం చేసావే? ఆ భూమి కుటుంబాన్ని ఈ భూమి మీద లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నానమ్మా. అందుకే రాత్రికి రాత్రే కారు బ్రేకులు తీయించేశాను. మరి ఆ కారులో ఈ కుటుంబం ఆ కుటుంబం మొత్తం కలిసున్నారు కదే, వాళ్లతో పాటు వీళ్ల ప్రాణాలు కూడా పోతే? అమ్మా, షాక్లో నువ్వేం మాట్లాడుతున్నావో నీకే అర్థం కావడం లేదు. నీ పగ గురించి, ప్రతీకారం గురించి మర్చిపోతున్నావు. నువ్వు ఎప్పటికైనా కోరుకునేది రాఘవ్ కుటుంబం నాశనమే కదా. అది ఇక్కడితోనే మొదలైందనుకో. అది నిజమేనే, నేను దాని గురించి ఆలోచించనే లేదు. ఎక్కడో అట్టడుగున తొక్కి పెట్టేసిన మంచితనం నిద్ర లేచి నేనయ్యో పాపం అనుకునేలా చేసింది.
అయినా ఈ మంచిగా ఉండడాలు మహనీయుల్లా ప్రవర్తించడాలు మన రూట్ అంతా పగ ప్రతీకారాలు అంతే. ప్లాన్ ఒకరి కోసం వేస్తే ఫలితం మరోలా దక్కుతుంది. ఇప్పుడు నీకు సంతోషమేనా? నీ తెలివితేటలు రోజురోజుకి దినదినాభివృద్ధి చెందుతూ ఉంటే ఒక తల్లిగా గర్వపడుతున్నానమ్మా. నువ్వు గర్వపడేలా చేయడమే నా ధ్యేయమమ్మా. అవును, నువ్వింత పెద్ద ప్లాన్ వేసావని తెలియక ఆ హరిప్రసాద్ షాపింగ్కి రమ్మనగానే హ్యాపీగా ఫీల్ అయ్యాను. అమ్మో, వాళ్లతో వెళ్ళుంటే వాళ్ల చావుతో మనకు కూడా భాగం దక్కేదన్నమాట. పథకం వేసిందే నేనమ్మా. నీ ప్రాణాన్ని నేనెందుకు పోనిస్తాను చెప్పు? అయితే ఈరోజు వాళ్ళందరి చావు వార్త వినబోతున్నావన్నమాట. విని పండగ చేసుకోవడానికి సిద్ధంగా ఉండమ్మా. కారు దారి తప్పుతుంది. మాధవ్ గారు, మీరు కారు నడపడం ఇదే ఫస్ట్ టైమా? అదేం లేదే. మరేంటండి, కార్ నడిపేటప్పుడు కూడా అదేదో నేల మీద విమానం నడుపుతున్నట్టు అంత సీరియస్గా నడుపుతున్నారు? నా ఫేసే అంతండి. నేను సింపుల్గా ఉన్నా, సీరియస్గా ఉన్నట్టే కనిపిస్తాను. వాడు అంతే భూమి. వాడు ఏ ఎక్స్ప్రెషన్ పెట్టినా ఆ ఎక్స్ప్రెషన్తోనే కనిపిస్తాడు. వాడి ముఖంలో ఉన్న హావభావాలన్నీ బయటికి తీయాల్సింది నువ్వే. పెళ్ళయ్యాక ఆటోమేటిక్గా పెళ్ళాం చేతిలో పడ్డ ఏ మగాడికైనా హావభావాలు వాటంతట అవే వచ్చేస్తాయి. అంటే ఏంటి మీ ఉద్దేశం? అదే మహా, పెళ్ళాం చూపించే ప్రేమకి, అభిమానానికి, ఆప్యాయతకి మొగుడిలో ఉండే మంచి మంచి హావభావాలన్నీ అలా వచ్చేస్తాయి అంటున్నాను. బానే కవర్ చేశారులేండి. అమ్మా, షాపింగ్ త్వరగా అయిపోవాలి. చూసిందే 10 సార్లు చూస్తూ, కట్టిందే 100 సార్లు కడుతూ అరగంటలో అవ్వాల్సిన షాపింగ్ని అరపూట సాగదీకండి. ఒరే మాధవ, ఎవరిని పట్టుకుని ఏమడుగుతున్నావు? ఆడవాళ్ల షాపింగ్ అరగంటలో అవడం ఎప్పుడైనా చూసావా? చాలండి మీ వెటకారం. అక్కడికి మేమేదో షాపింగ్ల కోసమే పుట్టినట్టు, షాపింగుల్లోనే కాలమంతా వెళ్ళబుచ్చుతున్నట్టు మాట్లాడుతున్నారు. ఆ, వీళ్ళు అలాగే అంటారులేమ్మా. డబ్బులు పెట్టి కొంటున్నప్పుడు 1కి 100 చూడాలి. దానికి కాస్త టైం పడుతుంది. ఆ, ఈ మాత్రం దానికే మనం ఈ మగాళ్ల టైం అంతా వేస్ట్ చేస్తున్నట్టు మాట్లాడతారు. హ్మ్. మీకేముంది, చీరలు చూస్తూ చూస్తూ వాటిని కట్టేసుకున్నంత సంబరపడిపోతూ షాపింగ్ మాల్లోనే ఎంతసేపైనా ఉంటారు. బావగారు, షాపింగుల విషయంలో మనం వీళ్ళకి చెప్పడమే గాని మన మాట వీళ్ళెక్కడింటారు? ఎప్పటిలాగే వీళ్ళు గంటలు గంటలు తరబడి షాపింగులు చేస్తారు.